ఆ మహిమే నీ ప్రతి అవసరమును తీరుస్తుంది. ఆ మహిమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ మహిమే నిన్ను బాగు చేస్తుంది. ఆ మహిమలోకి నువ్వు ఒక్కసారి వస్తే చాలు, నీ జీవితం మారిపోతుంది. ఆ మహిమ ఒక్కసారి నిన్ను తాకితే చాలు, నీ జీవితం బలపరచబడుతుంది. ఆ మహిమకి చప్పట్లు కొట్టి వందనాలు తెలియచేద్దాం. ప్రభు మీ కష్టం కూడా కడతీర్చాడు, కరెంట్ ఇచ్చి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పలేకపోతున్నారు. నిద్రలేసినందుకు వందనాలక్క. చేయెత్తి చెప్పక బాగా హల్లెలూయా. కరెంట్ లేకపోయినా నిద్ర ఎట్ట పడుతుంది మీకు? దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమి నిలబడి ఉంటుంది ఇక్కడ? ఏముంటుంది ఇక్కడ? ఏం చూడడానికి రావాలి ఇక్కడికి? అంతే కదా. దేవుని తేజో మహిమ నిలుచు స్థలమును కట్టిన దైవజనుడికి స్తోత్రం. ఏం పర్వాలేదు, ఆయనకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే నరుకూరులో పరలోకములో ఉండేటువంటి తేజో మహిమను నరుకూరులో కూడా ఉంచాలని ఎన్ని కష్టాలు పడ్డాడో పాప. చెప్పింది కొన్నే, చాలా ఉండుంటాయేమో. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చిందంటే ఎంతగా ఆ బుర్ర ఆలోచించుందో. దేనికోసం చెప్పండి గట్టిగా? దేనికోసం? కాదు, మీకోసం. మీరు దేవుని మహిమను చూడాలని, దేవుని మహిమతో మీరు నింపబడాలని, దేవుని మహిమను మీరు పొందుకోవాలని మీకోసం ఒక దైవజనుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేంతగా కష్టపడ్డాడు. ఆ దైవజనుడికి కొంచెం మనసు ఉంటే చప్పట్లు కొట్టి వందనాలు తెలియచేయండి. జీవితకాలం గుర్తుపెట్టుకున్న ఇటువంటి దైవజనులను దేవుడిచ్చినందుకు దేవుడికి స్తోత్రము కలుగునుగాక. మరొకసారి చెప్పండి, తేజో మహిమ నిలుచు స్థలం ఇది. ఏ స్థలం అండి ఇది? మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ స్థలంలో ఏమీ లేదనుకోవద్దు. ఈ స్థలంకి వెళితే ఏం జరగదు అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి ఆయన మహిమను చూచినటువంటి వాళ్ళు ఎవరైనా మారిపోయారు. ఆ వెలుగును చూచినటువంటి సౌలు పౌలుగా మారిపోయి జీవిత కాలమంతా ఆ సిలువ సువార్తను చాటిస్తూనే ఉన్నాడు. ఆ వెలుగును చూచిన గొర్రెల కాపురులు గొర్రెలను కూడా విడిచిపెట్టి ఆ సువర్తమానమును అనేకులకు తెలియపరిచారు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. అంటే ఈ లోకమంతా చీకటే. ఏ కుటుంబంలో పట్టిన చీకటే, ఎక్కడ పట్టినా చీకటే, ఎక్కడ పట్టినా చీకటి శక్తులు తాండవిస్తున్నాయి. ఇక్కడ నుండి ఆ తేజో మహిమ ఆ చీకటి ప్రాంతాల్లో వెలుగును ప్రకాశింపచేయునుగాక. చప్పట్లు కొడతారా మరొకసారి? దేవుడికి స్తోత్రం అని చెప్తూ కొట్టండి కొంచెం గట్టిగా. ఈ మందిరానికి వచ్చిన నువ్వు తీసుకొని వెళ్ళాలి. ఏం తీసుకొని వెళ్ళాలి? తీసుకెళ్ళారా? ఏమక్క? ఏముంది ఇక్కడ? పాట కోసం వస్తారు సిద్ధపడి. పాడకపోతే అలిగి వెళ్ళిపోయి ఆ మరత వారం రారు. వందనాలు, దండం అందరికి అలాంటి వాళ్ళు. మీ వల్లే చీకటి, అలాంటి వాళ్ళ వల్ల మీరు ఫీల్ అయిపోకండి. మళ్ళీ ఫీల్ అయ్యి అన్నం తినకుండా వెళ్ళిపోయారు. ఏం తీసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి? నువ్వు వెళ్తుంటే వెలుగు కలుగునుగాక యేసునామములో. ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగుండునుగాక. ఎక్కడ అడుగు పెడితే ఆ ఇంట్లో సమాధానం ఉండునుగాక. బాగున్న ఇల్లు కూడా సెట్ కొట్టి రాకూడదు మనం. నువ్వు వెళ్ళావంటే మీ కూతురి ఇంటికి ఇంకా అల్లుడికి తలకాయ నొప్పి, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. నువ్వేం చెప్పొస్తావో మాకు తెలియదు. మళ్ళీ ఏం మర్మాలు బోధిస్తావో కూతురికి. అప్పటిదాకా బాగానే ఉంటుంది, అన్నం తింటా. సగం పల్లెలో లేసి వచ్చేస్తుంది. నువ్వు వచ్చావు కదా, ఇంకా అయిపోయింది. అల్లుడికి అప్పుడే అనుమానం వస్తుంది. అత్త వచ్చిందా? అత్త వచ్చినట్టుంది కదా మే. వచ్చింది అర్థమైంది వచ్చిందని. తేజో మహిమ నిలుచు స్థలములోకి నువ్వు వచ్చిపోతున్నావు. తేజో మహిమ నిలుచు స్థలములో నువ్వు గడిపిపోతున్నావు. తేజో మహిమతో సహవాసం చేస్తే ఏముండాలి నీలో నాలో? ఆ మహిమ ఉండాలి. మీ ఆయన చూడాలి ఆ మహిమను నీలో. బంధువులు చూడాలి ఆ మహిమను. వాళ్ళు కూడా నేను కూడా వస్తా స్థలమునికి అనే విధంగా నేను మారిపోదుముగాక. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పలేకపోతున్నారు మహిమ కలిగిన దేవుడికి. హల్లెలూయా అని చెప్తారా గట్టిగా? ఎక్కడికి వస్తున్నాడు దేవుడు తన మహిమతో? బేతనీయ స్వస్థత ప్రార్థనా మందిరంలో ఏమున్నది ప్రియులారా? దేవుని తేజో మహిమ ఉన్నది. మీరు ఈ ఉదయం విశ్వాసంతో ఇంటికి వెళ్ళండి. మీరు వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం లేదు. ఇప్పుడు
మహిమతో సమయం గడిపి వెళ్తున్నారు. అదే అంటాడు పేతురు, యోహానయ్య గారు, ఏ మహిమను మేము తాకామో, ఏ మహిమను కళ్ళారా చూచామో, ఏ మహిమతో మాట్లాడామో, ఏ మహిమతో సహవాసం చేశామో అదే సహవాసం మీరు కూడా కలిగి ఉంటే మీ జీవితాలు పరిపూర్ణంగా మారిపోతాయని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. నేను చెయ్యెత్తే ఉన్నా, మీరు దించేసారు. చెప్పండి అన్న, వెనకోళ్ళు కూడా చెప్పండి అన్న గట్టిగా. వెనక కూర్చున్న వాళ్ళు కూడా హల్లెలూయా. ఆడ బయట చెప్పండి, ఏమున్నది ఇక్కడ? ఆ తేజో మహిమ దగ్గరికి మనం వస్తున్నాం. ఆ తేజో మహిమని పొందుకొనే వెళ్ళాలి మనం. ఏ ఇంట్లో చూసినా చీకటే ఈ రోజుల్లో, ఎక్కడ పట్టినా గొడవలే, అసమాధానాలే, పిల్లలు బాగలేరు, పరిస్థితులు బాగలేవు, ఆర్థిక ఇబ్బందులు, క్రైస్తవ కుటుంబాలు కూడా అల్లాడిపోతున్నాయి, ప్రతిదినం ఏడుపే. కారణం ఒకటే, సంఘానికి వస్తున్నాం కానీ సంఘంలో ఉన్నటువంటి ఆ మహిమను చూడలేకపోతున్నాం మనం. సంఘంలో ఉన్నటువంటి ఆ మహిమతో సహవాసం లేదు మనకి. సంఘంలో ఉండాల్సింది సన్నిధి, మహిమ, తేజస్సు, నిబంధన మందసం. సొలొమోను మందిరం కట్టిన తర్వాత బంగారంతో, వీళ్ళ యొక్క కుమారుడే మందిరం కట్టిన తర్వాత ఆయన కూడా బంగారంతో కట్టాడు మందిరాన్ని. కానీ ఓపెనింగ్ రోజు ఆయన పెద్ద పెద్ద వాళ్ళని అందరిని పిలిచాడు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్, మొట్టమొదటిగా ఆయన ఆశపడింది ఏంటో తెలుసా? నిబంధన మందసముని తీసుకొని రండి అని దైవజనులు పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానవంతుడు కదా, తెలివైనోడు కదా, ఏముండాలని కోరుకున్నాడు? నిబంధన మందసం ఉండాలి. నా సంఘంలో, నేను కట్టిన మందిరంలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనము. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి ప్రియులరా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం ఎక్కడ ఉంటుందాక? మత్తయి పక్కనే ఉంటుందాక. ప్రభు మీ కష్టాలు కడతీర్చును కాక. తిప్పుతూనే ఉన్నారు అమ్మా. 287 పేజీ నెంబర్. మొదటి వచనం చదువుదామా? అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును, అనగా మహిమను, అనగా సన్నిధిని, అనగా దేవుణ్ణి, అనగా దేవుడు సహవాసమును, అనగా దేవుడి యొక్క శక్తిని, బలమును అన్నీ ఇంక వేసుకోండి, ఎన్ని వేసుకుంటారో ఆయన పేర్లు. ఆ నిబంధన మందసంలోనే మొత్తం దేవుడికి సంబంధించినటువంటి మహిమ, ఆయనకి సంబంధించిన శక్తి, ఆయన సన్నిధి అని పేరు పెడతారు, ఆయన బలమని పేరు పెడతారు, ఆయన వెలుగని పేరు పెడతారు, తేజస్సు అంటారు, కాంతి అంటారు, ఏమంటారో అవన్నీ నిబంధన మందసానికి సాదృశ్యమే. ఏం కావాలని కోరుకున్నాడు? యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలుల పితరుల కుటుంబాల పెద్దలను తన యొద్దకు 10 వచనాలు అంతా కూడా, ఈ మొదటి వచనం నుండి 10 వచనాలు అంతా కూడా నిబంధన మందసమును సంఘంలోనికి తీసుకొని రావడాన్ని సూచిస్తాయి. సంఘంలో దేవుని మహిమ ఉండాలి, సంఘంలో దేవుని సన్నిధి ఉండాలి, సంఘంలో తేజో మహిమ నిలబడాలి, సంఘంలో దేవుడు నివసించాలి, సంఘంలోకి ఆయన శక్తి ఉండాలి. ఆ శక్తిని ప్రతి ఒక్కరూ రుచి చూసే పోవాలి యేసునామములో. ఆ శక్తి మిమ్మల్ని తాకునుగాక యేసునామములో. ఇప్పుడే ఆ శక్తి మీలోకి వెళ్ళునుగాక యేసునామములో. సంఘంలో వేరే ఏం ఉండకూడదు. ఇంకా సంఘంలో ఆయన నిబంధన మందసం ఉండాలి, తేజో మహిమ నిలబడాలి. సంఘంలోకి లోకం రాకూడదు పొరపాటును కూడా. లోకంలో సంఘం ఉండొచ్చు చెప్పండి. సంఘం ఎక్కడ ఉండాలి? లోకంలో ఉండొచ్చు, కానీ సంఘంలోకి ఏమి రాకూడదు. కొరింథీ పట్టణంలో సంఘం ఉండినని రాశారు. కానీ ఈ రోజుల్లో చాలా సంఘాల్లో ఆ సంఘస్థులు ఎంత గొప్ప వాళ్ళు అంటే లోకాన్నంతా తీసుకొచ్చేస్తున్నారు సంఘంలోకి. సంఘాల్లో ఈరోజు దేవుని శక్తి లేదు, దేవుని మహిమ లేదు, తేజస్సు లేదు, నిబంధన మందసం లేదు, ఆచారాలే. సంఘంలో ఎక్కడ పట్టినా కూడా ప్రియులరా లోకమే కనపడుతుంది. అలా లోకం కనబడే సంఘంలో ఎప్పటికీ మనం బాగుపడం. అయితే దేవుడికి స్తోత్రం, నేను నమ్ముతున్న ఈ సంఘంలో దేవుని తేజో మహిమ నివసించుచున్నదని నమ్ముతున్నా. నేను యేసునామములో. నమ్మిన వాళ్ళు చేయ తల్లిలో చెప్తారానా? హల్లెలూయా.
మీ వల్ల నా వల్ల సంఘంలోనికి దేవుని మహిమ రావాలి. మీరు నేను ప్రయాసపడాలి. ఇంత కష్టపడి ఈ మందిరాన్ని కట్టిన దైవజనుడు తేజో మహిమను ఇక్కడ నిలపాలని, దేవుడు ఇక్కడ నిలబడాలని, దేవుడు ఇక్కడ నివసించాలని, ఇక్కడ నివసించుతున్న దేవుడు ప్రజలను దీవించాలని ప్రయాసపడ్డాడు. మనమేదో ఆదివారం వచ్చి 4 పాటలు పాడుకొని వెళ్ళడానికి కాదు. ఇక్కడికి వచ్చావంటే నువ్వు నీ కుటుంబము మారిపోవాలా యేసునామములో. హల్లెలూయా. సైతాను శక్తులు పారిపోవాలి యేసునామములో. హల్లెలూయా. ఆ విశ్వాసంతో, ఆ దృక్పథంతో, ఆ నమ్మకంతో అడుగువేయాలి. ఇక్కడికి వస్తే నీకు విజయమే. ఆ మాటల్లోకి వెళ్తాం మనం ముందుకి. నా మొదటి పాయింట్, సంఘములో దేవుని తేజో మహిమ ఉండాలి. చెప్పండి అందరూ కూడా, సంఘములో. మరొకసారి చెప్పండి, సంఘములో. ఇంకా సింప్లిఫైడ్ చేయాలంటే సంఘములో సన్నిధి ఉండాలి. సంఘంలో ఏముండాలి చెప్పండి? మరొకసారి చెప్పండి, సంఘంలో సన్నిధి ఉండాలని చెప్పండి అందరూ కూడా. ఎవరి సన్నిధి ఉండాలి? మన సన్నిధి ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, మన సన్నిధి ఉండాలి. ముఖ్యంగా ఎవరి సన్నిధి ఉండాలి? దేవుని సన్నిధి ఉండాలి. దానికి ఎవరు ప్రయాసపడాలి? దైవజనుడు ప్రయాసపడతాడు. ప్రభా మా సన్నిధి వైపు చూడు ప్రభా, మా సన్నిధిలో ఉండు ప్రభా, నువ్వు ఉంటేనే బాగుంటుంది ప్రభా, నువ్వు లేకపోతే కష్టం ప్రభా అని దేవుని సన్నిధిలో, సంఘంలో దేవుని సన్నిధి ఉండాలని ప్రయాసపడతాడు. కానీ ఆ సన్నిధిని పోగొట్టే విధంగా మనం ఉండకూడదు. మీకు కొన్ని మాటలు చూపించాలని ఆశపడుతున్నాను. సొలొమోను కోటీశ్వరుడు. ఆయన వంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. ఆయన ముందున్న వారిలో కానీ వెనుకున్న వారిలో కానీ ఆయన లాంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. పక్షుల భాష కూడా వచ్చండి ఆయనకి. మనకి తెలుగు కూడా సరిగ్గా రాదు, నాకులేండి, మీకు బాగా వచ్చు. చెయ్యి తల్లిలే చెప్పండి గట్టిగా. ఇది 4 భాషలు వచ్చిన అల్లిలే చెప్పండి అక్క. బూతులు కాదు, అదొక భాష కాదు. పోనీ 2 వచ్చిన అల్లిలే చెప్పండి గట్టిగా. అది ఒప్పుకున్నారు. తెలుగు కూడా సరిగ్గా రాదు మనకి. ఏమి జ్ఞానం అండి ఆ జ్ఞానం? ఎవరితో మాట్లాడగలడా ఆయన? చెప్పండి గట్టిగా, ఎవరితో మాట్లాడగలడు? పక్షులతో మాట్లాడతాడు. ఏం భోజనం చేశారా, గింజలు దొరికాయా, నీళ్లు తాగారని మాట్లాడతాడు. ఆయన జ్ఞానాన్ని చూడడానికి పక్క దేశపు రాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అంట. అసలు ఇది నిజమా అబద్ధమా చూద్దామని చెప్పి ఖర్చు పెట్టుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు అన్నారంట, మేము వినింది కొంచెమే, చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది, మేము వినిన దానికంటే గొప్పవాడేనని చెప్పి వెళ్ళారంట. హల్లెలూయా. అలాంటి జ్ఞానవంతుడు చెప్తున్నాడు సంఘంలో సన్నిధి ఉండాలి అని చెప్తున్నాడు. ఆయనే స్వయంగా కట్టాడు బంగారంతో మందిరాన్ని. లవోదికీయ సంఘం ఎంతమందికి తెలుసు? సరే, బల్లవోలు సంఘం ఎంతమందికి తెలుసు? ఏమన్నా తెలిసే తెలియదాకా మీకు? ఇందాకే చెప్పారు ఆకలి అవుతుందని. నాదే తప్పు మిమ్మల్ని అడగడం, ఇంకా అడగనులేండి. నరుకూరు సంఘం ఎంతమందికి తెలుసాక? చెయ్యొద్దండి, దండం పెడితే ఎక్కడ చెయ్యొద్దండి అక్క గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. లవోదికీయ సంఘం యాడుంది? మరి చెప్పరు ఏందైతే? దండం పెడితేనే చెప్తారా? ఆ సంఘంలో ఉన్నోళ్ళు భలే వెరైటీగా ఉంటారు. వాళ్ళు వెచ్చగా ఉండరు. ఎలా ఉంటారు చెప్పండి? నిలువెచ్చగా, ఇంకో మాట దరిద్రమైన మాట, మధ్యలో ఉంటారు వాళ్ళు. అటు కాదు ఇటు కాదు, తేడా. వాళ్ళు అంత తేడాగా ఉంటారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ సంఘంలో ఉండడం మానేశాడు. సంఘానికి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడంట, తలుపు తీయండి లోపలికి వస్తానని. సంఘంలో మాత్రం చాలా బాగా ఆరాధన జరుగుతుంది. ఏ సంఘంలో? లవోదికీయ సంఘంలో బాగా ఏసీ పెట్టుకున్నారు వాళ్ళు. మంచి క్వైర్ టీం ఉంది, మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు, చక్కని జ్ఞానవంతులు ఉన్నారు. సంఘానికి ఏమీ లోట్లేదు. కానీ సంఘంలో ఎవరు లేరు. అది అన్నీ ఉండి దేవుడు లేకపోతే సున్నా అన్నాడు. ఇదే సొలొమోను గారు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. వ్యర్థంలో వ్యర్థం, దేవుడు లేకపోతే అంతా వ్యర్థం, సమస్తము వ్యర్థం. చాలా ప్రయత్నాలు చేశాడు సొలొమోను గారు. బాగా కోటీశ్వరుడు ఆయన. ఒక్క రోజుకి 100 గొర్రెలు కోస్తారు వాళ్ళ ఇంట్లో. సిగ్నల్ పడిందాక హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా. చేతులు ఎత్తి చెప్పండి. 15 నిమిషాలే ఉండేది సమయం. బాగా చెప్పండి గట్టిగా. ఎన్ని గొర్రెలు కోస్తారు సొలొమోను ఇంట్లో? మన ఇంట్లో 1/4 కేజీ అన్న దేవయ్య,
వంకాయలు వేసుకుని ఏదో పులుసు పెట్టుకుంటా, ఆ వంకాయ ముక్కే మటన్ ముక్కలాగా ఫీల్ అవుతాను. 1000 గొర్రెలు మాత్రమే కాదు, మళ్ళా దుప్పిలు, మళ్ళా ఎర్రబాతులు. ఏంటండి ఈ వైభవము? మనోడు మ్యూజిక్ మామూలుగా ఎవరో పాడింది వినడు, లైవ్ మ్యూజిక్ వింటాడు, తోటలు వేయించుకుంటాడు తన పక్కనే. ఇంకా బంగారం డబ్బు సంగతి చెప్పనవసరం ఇలా, ఏరి కోరింది. ఆయన ఒకలాగా మనలాగా ఒక పెళ్లి చేసుకోడు ఆయన. అది చెప్పండి, అల్లిలు చెప్పండి గారు. 2 పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు, 2-3 పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు అల్లిలు చెప్పండి. ఎట్ట ఆగుతున్నారు మీరు అసలు? ఒక పాస్టర్ ఈ మధ్య చనిపోయాడు, నేను అందుకే ధైర్యంగా చెప్తున్నా. అయ్యా మా చర్చికి వాక్యం చెప్పాలంటే సరే అని వెళ్ళి, ఈ అక్కయ్య అని చెప్పాడు. అక్క వందనాలు అక్క అన్నాను. మళ్ళీ అదే పాస్టర్ ఇంకొక ఊరిలో చర్చి ఉంది, నాదే అన్నాడు. ఆడికి రమ్మని, ఆడికిపోతే ఆడు కూడా ఇంకొక అక్కను పరిచయం చేశాడు. ఒరే నాయన ఇదేందా మా ఇస్సాకని అడగండి. తర్వాత 3వ చర్చి కూడా ఉందయ్యా నాకు, ఆడికి కూడా రమ్మన్నాడు. అన్న సరే వస్తాలంటే ఆడు కూడా ఒక అక్కకు పరిచయం చేశాడు. ఈడేందిరా నాయన, ఈయనేం పాస్టర్ అయ్యా, ఏ ఊరికి పోతే అక్కడ ఒక అక్కని పాస్టర్ అమ్మని పరిచయం చేస్తున్నాడు. ఏం పాస్టర్ అమ్మకు వందనాలు చెప్పాలా? ఈయనంతా యాకోబులాగా ఉన్నాడు. ఒకే ఇంట్లో 4 భార్యలు. ఎవరిని అడిగినా భర్త పేరు ఏంటంటే యాకోబు అని చెప్తారు. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ, ఎవరిని వదలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరం చేసుకున్నాడు. అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది మనకి ఇప్పుడు? ఏనా సొలొమోను ఎంతమంది భార్యలకు ఆయనకి? అంతేలే, ఇంకా అవన్నీ వదిలేయండి, ఈ మంది అంతే. ఇంకా వాళ్ళు ఏడా ఇలా అవన్నీ వద్దు, పెళ్ళి అంతే. ఒకటి లీగల్, ఇంకోటి ఇల్లీగల్ అంతే. అయితే ఆయన అంటున్నాడు సామెతలు రాసిన గ్రంథంలో, ఈ గయ్యాలైన భార్యతో ఈ ప్యాలెస్లో ఉండడం కంటే మిద్ది మీదకి వెళ్ళి ముడుచుకొని పడుకోవడం మేలని చెప్పాడు ఆయనే. ఈ జ్ఞానవంతుడికి అప్పుడు జ్ఞానోదయం అయింది. బుద్ధుడికి ఏ చెట్టు కింద అయింది జ్ఞానము, అలాగా. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చి జగడిగొండి అయినటువంటి సహోదరులతో ఉండడం కంటే అరణ్యంకి వెళ్ళిపోయి ఉంటే మేలు అన్నాడు ఆయన. ఆడవాళ్ళు అక్కడ ఉండరని. వీళ్ళందరూ ఆడవాళ్ళు ఏమని చెప్తారు? అల్లిలోయ మగోళ్ళు చెప్పండి అన్న, చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యా ప్రశాంతత కావాలంటే ఆ ఆడవాళ్ళు లేని అడవికి వెళ్ళండి. నేను చెప్పాలి, సొలొమోను చెప్పాడు. మళ్ళీ నా మీద కోపడబాకండి అక్క, నాకు ఇష్టం మీరు అందరూ అంటే. అన్ని దారుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన, సంతోషం కోసం అన్నీ వెతికాడు ఆయన. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక పుస్తకం రాశాడు, వ్యర్థం 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 అని రాశాడు. ఆ పుస్తకం అంతా, ఆ వ్యర్థంలోనే మనం అర్థం ఎత్తుక్కోవాలి. ఏమన్నాడంటే ఇవన్నీ వ్యర్థం, దేవుణ్ణి కలిగి ఉండడమే ఆనందం అని చెప్పాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియచేద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉండడం, దేవుని సన్నిధిని కలిగి ఉండడం, దేవుళ్ళో ఉండడమే నీకు ఆనందం. ఇంకెక్కడ ఆనందం నీకు దొరకదు. ఆయన సన్నిధిలోనే నీకు సమృద్ధి, సంతృప్తి. డబ్బు ఇవ్వలేని సంతృప్తిని, బంధువులు ఇవ్వలేని సంతృప్తిని, ఈ లోకం ఇవ్వలేని సంతృప్తిని, లోక ఆశలు ఇవ్వలేని సమృద్ధిని కేవలం దేవుని సన్నిధి ఇస్తుంది. ఆయన మహిమతో నువ్వు నింపబడితే చాలు, ఆయన మహిమలో అడుగు పెడితే చాలు, నువ్వు ప్రార్థనలో మోకరిస్తే చాలు, ఆయనతో సమయం గడపడానికి కూర్చుంటే చాలు, నీ హృదయంలో ఉన్న ఖాళీ పోర్చబడుతుందని చెప్పాడు జ్ఞానవంతుడైన ఈ సొలొమోను. ఆ దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు తెలియచేద్దాం ప్రియులారా. కొంచెం గట్టిగా హల్లెలూయా కూడా చెప్పగలరా? కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం చూడండి ఒకసారి, బైబిల్ ఉన్నవాళ్ళు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం ప్రియులారా, 36వ అధ్యాయము 8వ వచనము. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి. చాలు. ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు? నిజంగా చెప్పండి. మీ ఆయన విషయంలో సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? అనవసరంగా చేసుకున్నాను అన్నారా? పిల్లల విషయంలో చెప్పట్లే, ఉద్యోగ విషయంలో, రైట్ నౌ మీ జీవిత విషయంలో సంతృప్తిగా ఉన్నోళ్ళు మీ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది, చాలా అసంతృప్తి కనపడుతుంది. ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు? ఏదో విషయంలో మనకి అసంతృప్తి. 1,00,000 రూపాయలు జీతం వస్తున్నా కూడా చెప్పండి ఏముంటుంది? అసంతృప్తే.
కుటుంబంలో అన్నీ ఉంటాయి, సోఫా ఉంటుంది, మంచం ఉంటుంది, ఏసీ ఉంటుంది, కూలింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో అసంతృప్తి, ఎక్కడో గొడవ, ఎక్కడో ఇరుకు, ఎక్కడో ఇబ్బంది, ఎక్కడో దిగులు, ఎక్కడో ఆందోళన. ఈరోజు అటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉన్నారా? ఏ విషయంలోనైనా మీరు తృప్తి లేకుండా ఉన్నారా? ఏ విషయంలోనైనా కొదువుతో కూర్చున్నారా? ఏ విషయంలోనో దిగులు పడుతూ ఉన్నారా? రండి, ఆయన సన్నిధిలోకి ఒక్కసారి రండి. నమ్మకంతో ఆయన సన్నిధిలో కూర్చోండి, విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర కూర్చోండి. అసంతృప్తితో ఉన్న నీ జీవితాన్ని మామూలు తృప్తి కాదు, గిన్నె నిండి పొర్లేటట్టు మార్చగలిగిన ఒక దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరు యేసు ప్రభువారు. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియచేయండి ప్రియులారా. మీరు కన్నీళ్లు తుడిచే ఒక తండ్రి కూర్చున్న స్థలం ఇది. ఈ స్థలాన్ని కట్టిన దైవజనుడికి మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను నేను. సైతాను శక్తులు అడ్డుపడతాయి. ఎందుకంటే ఇక్కడ సన్నిధి కడితే ఆ సన్నిధిలోకి దేవుని మహిమ దిగి వస్తే అందరూ సంతృప్తి చెందుతారు కదా. సంతృప్తిగా ఉండడం సైతానికి ఇష్టమో లేదు. నీకు ఏదో తృప్తి లేని జీవితం చూపించాలి, నిన్ను చంపేయాలి, నిన్ను నాశనం చేయాలి. అందుకే యోహాను 10:10 ఒక మాట ఉంటుంది, దొంగతనమును తీయొద్దులేండి. అక్కడ చెప్పండి, రాదు, అది సండే స్కూల్ వాక్యం అక్క, అది చెప్పండి. దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. కానీ అదే వచనంలో కూడా ఇంకొక మాట ఉంది, కానీ నేను జీవముని ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నాడు యేసు ప్రభువారు. చప్పట్లు కొట్టలేకపోతున్నారు మీరు అందరూ కూడా. యేసయ్యకే కదా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకడేమో చంపడానికి వచ్చాడు, ఇంకొక ఆయన ఎందుకు వచ్చాడు? చంపేసిన ఆ వ్యక్తిని బ్రతికించడానికి వచ్చాడు. ఆ బ్రతికించడానికి వచ్చిన దేవుడు ఉండే స్థలం ఇది. నువ్వు ఇక్కడికి వస్తే బతుకుతావు. చెప్పట్లా హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వస్తే బతుకుతావు హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వస్తే నీ గాయాలు కట్టబడతాయి హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వస్తే నీ కుటుంబం కట్టబడుతుంది హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వస్తే నీ కుటుంబాన్ని దేవుడు పోగు చేస్తాడు, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని. ఇక్కడ పోగు చేసే దేవుడు ఉన్నాడు, కట్టే దేవుడు ఉన్నాడు, బ్రతికించే దేవుడు ఉన్నాడు. నీ హృదయ గాయములను మాన్పే దేవుడికి చప్పట్లు కొట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తారా? మీ ప్రతి హృదయ గాయము మానిపోవునుగాక. ఎవరు? నేను మానిపించగలనా? బంధువులు మానిపించగలరా? భర్త మానిపించగలరా? చేసేదే గాయం ఆయన. ఈ టైగర్ అత్త మానిపించగలదా? అత్త పోతేనే కాదు నీకు శాంతి ఉండేది. చెప్పు గట్టిగా, లేదు అత్త బావునుగాక. అదే కదా, ఎవరైనా చెప్తారేమని చూస్తుంటా. సంతృప్తి దాకా అసలు బిర్యానీ తిన్నా కూడా కడుపు నిండుతుంది కానీ గుండె నిండడం వల్లే. బిర్యానీ తినడం వల్లే సంతృప్తి వస్తుందంటే నేను రోజుకు పూటకొకటి తింటా కొండ బిర్యానీ. భక్తుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో ఒక సమృద్ధి ఉందంట. ఏముందంట? దేవుని సన్నిధిలో, సంఘంలో ఆ మహిమే సమృద్ధి. అంటే అర్థం ఏంటి? ఒక శక్తి, ఒక ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తుంటాడు. ఆ ఆత్మ నీ ఖాళీ హృదయంలోనికి వస్తే నీ హృదయపు దాహం తీరిపోద్దంతే యేసు నామములో. హల్లెలూయా. వినపడకుండా చెప్పారు, ఎట్ట చెప్తున్నారు మరి? మామూలు గొంతులు కాదు కదా, మీ గొంతు గట్టి చెప్ప. మీ ఆయన గుర్తు చేసుకొని చెప్పండి. ఎట్ట అడుస్తారండి ఆడవాళ్ళు ఇళ్ళల్లో భర్తల మీద? పక్కింట్లో హిందువులు ఉన్నారని కూడా చూసుకోరు. అట్లా అరవాలి హల్లెలూయా అని. ఇప్పుడు గట్టిగా అరవండి. ఇప్పుడు మీ అత్తని గుర్తు చేసుకొని అరవండి గట్టిగా. అత్తోళ్ళు కోడలను గుర్తు చేసుకుని నోరు వస్తుంది బాగా. నేను చెప్పేది అబద్ధమా? చాలామంది కోడలు అత్తలు తెలుసు నాకు, అందుకని చెబుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దాహం తీర్చే దేవుడు ఉన్నాడు ఇక్కడ. సమరయ స్త్రీ, ఆమె ఆ విలేజ్లో హోలీ లేడీ. 1-2 పెళ్ళిళ్ళుగా 5 మంది పెళ్ళిళ్ళు అయినాయి ఆమెకి. ప్రతి భర్త ఆవిడ విడిపోవడానికి కారణం ఏంటి? సంతృప్తి లేదు. ఇతనితో సంతృప్తి ఉంటుందేమో, ఇతను నన్ను బాగా చూసుకుంటాడేమో, ఇతను నన్ను బాగా పోషిస్తాడేమో అని చూస్తుంది. ఒకటి కూడా ఆమెకు సరైనవాడు దొరకల. ఆవిడ మధ్యాహ్నం వస్తుంది నీళ్లు చేదుకోవడానికి. అంత భయానకమైన జీవితం ఆమెది. పాపం అవమానంతో నింపబడిపోయింది. ఆమె బయటకు వస్తే ఊరిలో వాళ్ళందరూ చూసే చూపులకి ఆవిడ చచ్చిపోవాలనిపిస్తుంది ఆవిడికి. అందుకని ఎవరు లేనప్పుడు మధ్యాహ్నం పూట ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ ఎప్పుడు బయటకు వస్తుందో యేసు ప్రభువుకి తెలుసు. స్తోత్రం కలుగునుగాక ఆయనకి. హల్లెలూయా. పాపుల కొరకు పరిగెత్తే దేవుడండి ప్రేమ కలిగిన యేసు ప్రభువారు. నశించిన దానిని
వెతుక్కున్నాడు సమరయపట్నం ఎక్కడుందో. ఒక చెడిపోయిన స్త్రీ కోసం 53 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన దేవుడున్న స్థలం ఇది. హల్లెలూయా. ఆవిడ దగ్గరికి మధ్యాహ్నం పూట వెళ్ళి, నేను సింపుల్గా చెప్పేస్తున్న సమయం లేదు కాబట్టి, అమ్మా నీ దాహం తీరదు. నీ భర్త నీ దాహాన్ని తీర్చలేడు, నీ బంధువులు నీ దాహాన్ని తీర్చలేరు, నీ ఊరోళ్ళు నీ దాహాన్ని తీర్చలేరు. నేనిచ్చే నీళ్లు తాగితే ఇక మరలా దాహం వేయకుండా చేస్తానని చెప్పిన దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు చెప్పగలరా? చెప్పండి హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ నీళ్లు తాగిన ఆవిడ, ఆయన నమ్మిన ఆవిడ అక్కడే కడ వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళి చెప్పింది, నాలో ఉన్న దాహం పోయింది, నాలో ఉన్న బాధ పోయింది, అసంతృప్తి పోయింది, ఆందోళన పోయింది, సిగ్గు పోయింది, భయం పోయింది, నా హృదయం ఆనందంతో నింపబడింది. నా ఆనందాన్ని మీరు కూడా పొందుకోవాలి, రండి నాకు ఆనందాన్ని ఇచ్చిన ఆయన చూపిస్తానని బావి దగ్గరికి తీసుకొచ్చింది ఊరిని. మరి నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావు ఈ సంఘానికి? ఇక్కడ దాహం తీర్చే దేవుడు ఉన్నాడని నువ్వు చూపించాలి కదా. నీ దాహం తీరిందా? చాలాసార్లు అడుగుతూ ఉంటారు నన్ను, సినిమాలే చూడలేదా, సినిమా హాల్కే పోలేదా ఈ మధ్య? నాకు తెలిసిన వాళ్ళు స్నేహితులు, లేదు ఒకప్పుడు వెళ్ళేవాడిని, చిన్నప్పుడు మానేశానని చెప్పడం కంటే ఆయన మానిపించాడు. ఎలాగా? సినిమా చూడాలి అనే కోరిక కలుగుతూ ఉంటే ఆ కోరికను నేను ఆపుకుంటే దాని నిగ్రహం అంటారు. ఈ విగ్రహానికి అంత శక్తి లేదు. కానీ నా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఆయనలో ఉన్నప్పుడు సినిమా చూడాలన్న దాహం కూడా లేకుండా చేసేసాడు నా దేవుడు. నాకు దాహం లేకుండా ఆపేసినాడు గొప్పోడు. హల్లెలూయా. దాహం వేస్తుంటే నేను ఆపుకుంటే గొప్ప ఏముంది? అసలు దాహమే లేకుండా చేశాడు. ఎవరు చేశారు? నీకు చేశాడా? నీకు చేస్తే అది వేరే వాళ్ళు చూస్తే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే చాలామంది లోకంలో పాపపు దాహంతో పరిగెడుతున్నారు. నువ్వు చూపించాలి వాళ్ళకి, నా దాహాన్ని తీర్చాడు, అసలు ఆ దాహమే లేకుండా చేశాడు. పాపం చేయాలన్న దాహం లేదు, సినిమాలకు వెళ్ళాలన్న దాహం లేదు, అసలు కోరికే లేకుండా చేశాడు. ఆ దేవుడిని పరిచయం చేస్తా రండి, నరుకూరులో ఉన్నాడని నువ్వు చూపిస్తే సంఘం నిండిపోద్ది కొద్ది కాలంలోనే. యేసు నామములో హల్లెలూయా. నీ దాహం తీరలే. ఇంకా మీ ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు, నీ పాపపు దాహం తీరలా, నీ జీవితంలో దేవుడు ఇంకా కార్యం చేయలే. దయచేసి పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకోండి. ప్రభువా, నాకు నీ జీవ జలపు నీళ్ళు ఇవ్వండి, నీ సమృద్ధి నీళ్ళ చేత నన్ను నింపండి, నీ నీళ్లు, నీ ఆత్మ నా మీద కుమ్మరింప చేయండి అని. ఆ ఆత్మలో నువ్వు కడగబడితే, ఆ అగ్ని చేత నువ్వు కాల్చబడితే నీలో ఉన్న పాపపు దాహం ఇచ్చలని పోవడం ప్రజలు చూస్తే ఈ మందిరం దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ శారీరక రోగాలు తీర్చే దేవుడు కాదు, ఆత్మ రోగాలను కూడా తీర్చే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి చప్పళ్ళు కొట్టి కొంచెం గట్టిగా వందనాలని చెప్పండి, స్తోత్రం అని చెప్పండి, నోరారా స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సన్నిధిలో లేదమ్మా సంఘంలో తేజో మహిమ ఉంది. రెండోది, సంఘంలో సమృద్ధి ఉంది. ఏముందాక? సంఘంలో సమృద్ధి. ఆ సమృద్ధి చేత నువ్వు తృప్తిపరచబడతావు, సంతృప్తిపరచబడతావు. ఆ సమృద్ధి అంటే ఏంటి? ఆత్మ. ఇక్కడ అల్లాడుతూ ఉంటాడు ఆత్మ, నిన్ను నింపడానికి రెడీగా ఉంటాడు. నువ్వు సంఘానికి రావాలి ఆత్మ చేత నింపబడ్డానికి, ఈ సమృద్ధి చేత నింపబడ్డానికి. ఈ జీవజల అనేది నీలో ప్రవహిస్తే నీలో నుండి ఒక ఓట బయలుదేరి నువ్వు ఎవరెవరిని కలుస్తావో వాళ్ళందరూ నింపబడిపోతారంట యేసు నామములో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంతృప్తి లేనోళ్ళు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, నీ సంసార విషయంలో, ఏ విషయంలో సంతృప్తి లేదో ఈరోజు యథార్థంగా ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నీ సమృద్ధి చేత నాకు సంతృప్తి దయచేయండి. విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కొంచెం ఉండుట చాలన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఎంతోమంది డబ్బున్నోళ్ళు, ఉద్యోగాలు ఉన్నోళ్ళు, ప్యాలెస్లు కట్టుకున్నోళ్ళు కూడా ఇంట్లో సంతృప్తిగా లేరండి. ఒక్క యేసయ్య ఉన్నోళ్ళు మాత్రమే సంతృప్తిగా ఉండగలరు ఈ లోకంలో. యేసు నామములో కొట్టు చప్పట్లు గట్టిగా యేసు ప్రభుకి. ఎక్కడా దొరకదు, ఏ సెట్ అమ్మ అమ్మదు, ఏ టౌన్ హాస్పిటల్ అమ్మరు శాంతి సమాధానాలు సంతృప్తులని.
అమ్మితే కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. నీకు సమాధానమైన, సంతోషమైన, శాంతైన దొరికే స్థలం చెప్పండి, పేరు చెప్పండి, సంఘం పేరు చెప్పండి గట్టిగా. బేతనియా ప్రార్థనా మందిరం. ప్రస్తుతానికి ఆ మందిరం పుట్టినరోజు కాబట్టి ఆ మందిరం పేరే చెప్తాం. మీరేం భయపడబాకండి, మీ పాస్టర్లు ఏమైనా అనుకుంటారని. ఈ పెళ్ళి ఏంది బేతనియా అంటుంది, వెళ్ళిపోద్దేమో అనుకుని ఏం వెళ్ళబాకండి. అల్లిలో చెప్పండి గట్టిగా. చెప్పండి, ప్రస్తుతానికి ఆ స్థలం పేరు చెప్పండి గట్టిగా. బేతనియా స్వస్థత ప్రార్థనా మందిరం అనుకుంటానే. అంటే నేను ఆ చర్చి పేరు దాని మీద చూసింది అతేనా. బేతనియా ప్రార్థనా మందిరమే. ఇక్కడ స్వస్థత అనుంది. ఏడా స్తోత్రం, హల్లెలూయా. స్వస్థత కూడా ఏదైనా ప్రియులారా ఇక్కడ తేజో మహిమ ఉంది. రెండోది ఏముంది చెప్పండి? సమృద్ధి. ఆ సమృద్ధి నీకేమిస్తుంది? సంతృప్తి. నేను నిజంగా చెప్తున్న గుండెల మీద చేసుకొని చాలా హాయిగా ఉన్నా. నేను మీకు ఇష్టం లేనట్టుంది హాయిగా ఉండడం. నేను హల్లెలూయా అని చెప్పొచ్చు కదా. అంటే హాయిగా ఉన్నావా దరిద్రుడు, ఎట్టున్నావు అనుకుంటుంది. ఏదక్క దండంతల్లా దీవించండి, నన్ను శపించబాకండి చెప్పండి. హాయిగా ఉన్నా. హల్లెలూయా. కష్టాలు లేవనుకుంటున్నారా? ఒక్కసారి మా ఇంట్లోకి రండి. 300 మంది సంఘస్థులు. మీరు ఒక కాయంతో ఏగలేకపోతున్నారు, 2 పిల్లకాయలతో ఏగలేకపోతున్నారు, ఒక అత్తతో ఏగలేకపోతున్నారు. 300 అత్తలు మాకు. అత్త చెప్పిపోయాక కోడలు వస్తుంది. మళ్ళా కోడలు కూడా అదే స్టోరీ చెప్పిపోద్ది. ఎవరి మీద? మీకెట్ట తెలుసు? అదే సేమ్ అంతే వాళ్ళు. ఎన్నో కష్టాలు ఉన్నాయి. మా పిల్లలకల్లా కూడా అడుగుతుంటారు, ఏదైనా మరి పరిచర్య ఇది ఇది అది. అక్క ఇంట్లో మళ్ళీ మా అమ్మ ఉంటుంది. నా భార్యను ఎప్పుడు పొడుస్తుంటుంది మా అమ్మ. అత్త కదా. నా భార్య ఆత్మీయులు కాబట్టి నేను బతికిపోతున్నా. చెప్పండి అల్లి, చెప్పండి గట్టిగా. చాలామంది అడుగుతారు, ఎలా మీకు సంతోషం, ఎలా ఏంటంటే కష్టాలు కూడా తీసివేయలేని సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు నాకు గుండెల్లో. చెప్పలేకపోయారు గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే నాకు సంతోషం బయట నుంచి రాదు, లోపల నుండి వస్తుంది. నీకు నాకు సంతోషం, బయట ఉన్న వాళ్ళకి సంతోషం కావాలంటే సినిమాకు పోవాలా, సర్కస్కి పోవాలా, బీచ్కి పోవాలా. నేను ఎక్కడికి పోవాలా సంతోషం కావాలంటే? మోకాళ్ళు వంగేనంటే చాలు, అంతే. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే, అంటే నాలో ఉన్నాడా బయట ఉన్నాడా? అంటే బయట నుంచి వస్తుందా సంతోషం, లోపల నుంచి వస్తుందా? సంతోషంగా వెళ్ళిపోండి, ఇప్పుడే దేవుడు మీలోకి రాబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. ఇక బయట నుంచి ఎన్ని బాధలు వచ్చినా లోపల ఉన్న నీ సంతోషాన్ని కదిలించలేవు. ఎవరు కదిలించగలరండి ఈ దేవుణ్ణి? సైతాను ఈ దేవుణ్ణి కదిలించగలడా? మోకరించాల్సిందే యేసు నామములో. వాడు కూడా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గాలి రెక్కల మీద గమనము చేసే దేవుడు, మహిమను తనకు వస్త్రముగా ధరింపజేసుకున్న దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఎడారుల్లో కూడా నదులు ప్రవహించే దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం ఈ సమయంలో. స్తోత్రం అని చెప్పండి ఆయన కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఎవరిలో ఉన్నాడు ఆ దేవుడు? ఎక్కడికి వస్తే నీలోకి వస్తాడు ఆ దేవుడు? మందిరంలో. బయట నుంచి మనకు సంతోషాల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒక క్రైస్తవుడికి సంతోషం లోపల నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందక్క? చెప్పుకోండి, గుండె మీద చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం నీకు? చాలామందికి బయట ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి సంతోషం? వాళ్ళకి సంతోషం కావాలంటే ఎక్కడికో వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళబడలే. నీ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నావంటే చాలు, ఇంట్లో ఉన్న వేడంతా చల్లగా చేసేస్తాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమృద్ధినిచ్చే దేవుడు సన్నిధిలో ఉంటాడు. నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడికి సన్నిధి వస్తుందని క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. సమరయ స్త్రీతోనే చెప్పాడు, ఆరాధించువారమ్మా, నువ్వు ఎక్కడ ఆరాధించినా నేను అక్కడికి వచ్చేస్తా, నీలోకి వచ్చేస్తా, నీతో ఉంటానన్నాడు. పాత నిబంధన కాలంలో వాళ్ళతో ఉండేవాడు, క్రొత్త నిబంధన కాలంలో వాళ్ళలోకి వస్తున్నాడు దేవుడు. ఎంత ధన్యులు మనం. వందనాలు చెప్పుకోండి దేవుడికి. హల్లెలూయా. లాస్ట్ పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తాను. నా సమయం ఇంకా 30-40 అయిపోయింది కదా. 5 నిమిషాలు ఇవ్వండి గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్కులు వేయండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్పాలి.
ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో పాపం చేసి దేవుని సన్నిధిని కోల్పోయారు. ఎంతో ప్రాముఖ్యమైన సన్నిధి, తోడు కోల్పోయారు. దేవుడు అన్నాడు, నేను మీతో రానన్నాడు. అయితే దైవజనుడు ఏం చేశాడు? 6 లక్షల మంది, ఎంతమంది మొత్తము, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి పశ్చాత్తాపడి ఆయన కన్నీరు కారుస్తూ, ప్రభువా ఈ ఒక్కసారికి మన్నించండి అంటే దేవుడు వినలా. కానీ ఒక్కడు, ఎంతమంది? ఒక్క దైవజనుడు ఏం చేశాడు చూడండి. ద్వితీయోపదేశ కాండము ఇది చెప్పి నేను మన వాళ్ళకి ఇచ్చేస్తాను మైక్ ప్రియులరా. ద్వితీయోపదేశ కాండం ఒక్కసారి చూడండి. 5:5 ఒకసారి చదువుతారా? 5:5 ఒకసారి చదవండి. అలాగే 9 యెహోవాకును మీకును మధ్య నిలిచాడంట. దైవజనుడు అంటే ఎవరండి? మీకు దేవుడికి మధ్య నిలబడే రాయబారి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని ఉగ్రతను తన మీదే వేసుకుంటాడు, మీ మీదకి రాకుండా. దైవజనుడు వెళ్ళి దేవుడి దగ్గరికి, ప్రభువా 9 ఒకసారి చూడండి. 9:23 కూడా చాలా శ్రేష్టమైన మాట ఉంటుంది ఇక్కడ. ఒక్క నిమిషం అక్క. 9:23 అనుకుంటాను ప్రియులారా. 25 చదవన్నాను ఒకసారి. కాగా నేను మునుపు సాగిల పడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిల పడి తిని కాబట్టి యెహోవా మిమ్మును నశింప చేయలేదు. ఆ తర్వాత చూస్తే చెయ్యలేదు. ఒక్క దెబ్బతో చంపేస్తానన్నాడు అందరినీ. ఎవరు అడ్డుపడ్డారు? గట్టి చెప్పండి, ఎవరు అడ్డుపడ్డారు? ఇప్పుడు అప్డేట్లో చెప్పండి, ఎవరు అడ్డుపడుతున్నారు? మనం పాపం చేస్తున్నా ఇక్కడ కూర్చున్న మనం అందరం తప్పు చేయని వాళ్ళవా? పడిపోకుండానే ఉన్నామా? దేవుడికి కోపం పుట్టించడం లేదా? ఎంతోమంది అండి చర్చిలకు వచ్చేవాళ్ళు సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు, ఇంకా సినిమా హాల్కి వెళ్తారు, బూతులు మాట్లాడతారు, ఇంకా భక్తిలోకి రానోళ్ళు ఉన్నారు, రహస్య పాపాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. అయినా నీ మీదకి ఉగ్రత రావడం లేదంటే శామ్యూల్ శ్రీనివాస్ అని ఒక దైవజనుడు అడ్డుపడుతున్నాడు దేవుడికి. చప్పట్లు కొట్టవమ్మా దైవజనుడి గురించి కొంచెం గట్టిగా. ఇక్కడ కూర్చున్న ప్రతి దైవజనుడు అడ్డుపడుతున్నాడు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పాలి వాళ్ళకి మనం. చెప్పండి హల్లెలూయా. ఆ దైవజనుడు అడ్డుపడకపోతే రాత్రుల పూట, ప్రభువా నా సంఘాన్ని కాపాడండి, ఇదిగో ఈ సహోదరిని కాపాడండి, ఇదిగో ఈ తమ్ముడిని కాపాడండి, పోయిన ఆదివారం రాలా ప్రభువా, అయినా కృపద ఇచ్చేయి, క్షమించు, కాపాడు, బలపరచు అని దైవజనుడు అడ్డుపడుతున్నాడు. 40 దినాలు రాత్రింబగళ్ళు సాగిలు పడ్డాడంట. ఎవరి కోసం చెప్పండి నాకు? ఎవరి కోసం? సంఘం కోసం. దేవుడు అన్నాడు, నువ్వెందుకు సాగిలు పడుతున్నావు? నువ్వెందుకు నా అక్కడ ప్రార్థన చేస్తున్నావు? నీ పేరు జీవగ్రంథంలో రాస్తా, వీళ్ళ పేర్లన్నీ తుడిచేస్తానంటే దైవజనుడు అన్నాడు, అయ్యా వాళ్ళ పేర్లు తుడిచేసే పని అయితే నా పేరు కూడా తుడిచే. ఏం దైవజనులు అండి మనోళ్ళు. 100 రూపాయల కోసం వస్తున్నాడు ఇంటికి. మనం సందాయికపోతే వాడికి బతుకులేదు, మాట్లాడబాకలాగా. ఆయన లేకపోతే నువ్వు ఇన్ని రోజులు బతుకో. ఆయన అడ్డుపడుతున్నాడు నీకు. మీకేం తెలుసండి? దైవజనుల బాధలు, ఇంట్లో సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి, ఆయన సంఘం కోసం ప్రాణాలు అర్పిస్తారండి దైవజనులు. ఇందాక చెప్పాడు కదా సాక్ష్యం. ఎందుకు అంత కర్మ? ఎందుకు అన్ని అప్పులు? ఎందుకు అంతమందికి ఫోన్లు చేసి కొంచెం సహాయం చేయని అడగాల్సిన కర్మ ఏంది? కేవలం కారణం ఒక్కటే, నా బిడ్డల మీదకి ఉగ్రత రాకూడదు, వాళ్ళు సంఘంలో ఉండాలి, కాపాడబడాలి. మీరు ఎప్పుడు దైవజనుడిని ప్రేమిస్తూనే ఉందురుగాక. హల్లెలూయా. దైవజనుడు కనపడితే వందనం మాత్రమే కాదు, మీ ప్రేమని క్రియల్లో కూడా చూపించండి. ప్రతి ఆదివారం ఒట్టి చేత రాబాకు ఒక బనానాను, ఒక యాపిల్ పండు తీసుకొని రండి. ఎందుకంటే ఆ వారం అంతా నువ్వు కాపాడబడ్డావన్నా, నీ కుటుంబము మరణకరమైన పరిస్థితుల నుండి తప్పించుకుందన్నా ఒక వ్యక్తి ప్రార్థన ఉంది నీ వెనక. ఎవరా వ్యక్తి? గట్టిగా చెప్పండి, దైవజనుడు. ఆ వ్యక్తికి కనబడకుండా కూడా వెళ్ళిపోతారండి కొంతమంది సంఘానికి వచ్చి. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, వందనాలయ్యా మా కోసం నువ్వు ప్రార్థన చేసావు ఈ వారం అంతా. ఖచ్చితంగా ప్రార్థన చేస్తారండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం నేను తెల్లవారుజామున కన్నీటి ప్రార్థన చేస్తాను, వాట్సాప్లో పెడతాను, గ్రూపులో, చర్చి గ్రూపులో, మీ కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ సమయంలో అని.
6 లక్షల మంది కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వినలా. ఒక్కడెళ్ళి ఏడిస్తే నిన్ను బట్టి వారిని వదిలేస్తున్నాను అన్నాడు. దైవజనుడిని బట్టే మనల్ని దేవుడు వదిలేస్తున్నాడు. చేతులెత్తి చెప్పండి నా వెనకోళ్ళు కూడా, దైవజనుడా నీకు వందనాలని చెప్పండి కొంచెం కొద్దిగా. దైవజనుడా, మీరు ఈ కూడికి అయిపోయాక మీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలని చెప్పండి. చేతిలో ఒక 100 పెట్టవమ్మా, ఏం పోదు. కానీ ఒక తోటికి వెళ్తే 400 పెట్టాల్సి వస్తుంది, ఏం చూడకముందే. వీళ్ళు ప్రార్థన చేశాక ఒక 100 పెట్టవమ్మా చాలు. అలాంటి వాళ్ళు హల్లెలూయా చెప్పండి చాలు. చెప్పర్లేండి, చేతి చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. పొగతోటికి వెళ్ళాక డాక్టర్ చూశాక డబ్బులు తీసుకుంటాడు, చూడకముందా? పాస్టర్ గారు ప్రార్థన చేశాక చేయకముందా? మరి ఎవరు బెటరు? మీరు ఆలోచించుకోండి, చదువుకున్న వాళ్ళు అందరూ. కానీ దైవజనుడి విలువ గుర్తుపట్టండి. 40 దినాలు సాగిలపడ్డాడంట. ఎవరి కోసం? నేను చెప్తున్నానండి, దరిద్రమైన దైవజనులు ఎవరు ఉండరు. ఎంత పనికి మాలిన దైవజనుడైనా సంఘం కోసం ప్రార్థన చేస్తాడు. కానీ శామ్యూయల్ శ్రీనివాస్ లాంటి దైవజనులు అయితే చాలా భారం కలిగిన వాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఆయన ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేశాడు. ఉద్యోగం కూడా చేస్తూ సేవ చేశాడు, బ్రెయిన్ స్ట్రోక్తో సేవ చేశాడు, చాలా దూర ప్రయాణాలు చేస్తాడు, చాలా కష్టపడతాడు. అలాంటి దైవజనుడు మీకు దొరకడం మీ భాగ్యం. దైవజనుల్ని కాపాడుకుందాము గాక. వాళ్ళ మీద పడి ఏడవబాకండి. ఎవరైనా ఏడ్చేవాళ్ళు ఉంటే మీకు దండం తల్లి అని పాట పోవును గాక. ఈ పాట కోసం ఏడవబాక. ఆ దైవజనుడి గురించి చెడ్డగా బయట చెప్పబాక. పుట్టగతులు ఉండవు నీకు. దైవజనుడి గురించి చెడ్డగా మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా, బియ్యం గింజ కూడా దొరకదు, సమాధి కూడా ఉండదు నీకు. నోరు తెరస్తుంది, భూమి వెళ్ళిపోతావు లోపలికి. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి సమాధులు కూడా లేవు. దైవజనులు అంటే దేవుని బిడ్డలు, హృదయంలో పెట్టుకుంటాడు దేవుడు వాళ్ళని. వాళ్ళ మాట వింటాడు. ప్రభా నా ముఖం చూసి వదిలేయి ప్రభా అన్నాడు మోషే. సాగిలపడి దేవుడు వదిలేశాడు. మీరు నేను కాపాడబడుతున్నామంటే దైవజనుల వల్లే. అటువంటి దైవజనుడైన శామ్యూయల్ శ్రీనివాస్ గారు ఈ మందిరాన్ని ఎన్నో కష్టాలు పడి కట్టాడు. అలాగే స్టేజ్ మీద ఉన్న దైవజనులు కూడా ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని విడవుడు ఎడబాయడాన. హల్లెలూయా. మిమ్మల్ని ఇంకా బలపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే వింటాడు ఆయన. ముగిస్తున్నా నేను. ఈ గుడికి అయిపోయాక మరొకసారి చెప్తున్నా, మీ దైవజనుని గలవండి. అయ్యా మా కోసం మందిరం కట్టినందుకు వందనాలు. తేజో మహిమతో సహవాసం చేసే కృపనిచ్చే వందనాలు. సమృద్ధి కలిగే జీవితం నాకు దయచేయడానికి ప్రయాసపడ్డ వందనాలు. చివరిగా నేను నా కుటుంబం బతుకుతున్నామంటే కేవలం మీ చెప్పండి అక్క, కేవలం మీ ప్రార్థనలు. ఇదిగో 500 పెట్టుకొని సేవలో వాడుకోండి అని అనండి. వందనాలు మీ అందరికీ. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మ్యాన్. హల్లెలూయా చెప్పట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎంతసేపు వాక్యం చెప్పింది పాస్టర్ గారి గొంతు పోవాలా? హల్లెలూయా. వృక్షంలో చక్కని వాక్యం అందించిన పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. వృక్షంలో ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగున్న మన ద్రోణ పాస్టర్ పరంజ్యోతి గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినము ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, నరుకూరు ప్రాంతాన్ని ప్రేమించి ప్రభువా మీరు ఇచ్చిన బెతనియా ప్రార్థనా మందిరాన్ని బట్టి వందనాలు నాయన. ఈ మందిరము ప్రభువా మరి 4 సంవత్సరాలు నీ దయారెక్కల చాటున కాచి కాపాడి నాయన మరి 5వ సంవత్సరంలోనికి నువ్వు ప్రవేశపెడుతున్నందుకై ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా నాయన ఈ దినమ్మ తండ్రి ఈ యొక్క ప్రభా వార్షికోత్సవ సందర్భంగా నాయన చక్కటి వాక్యముతో ప్రభా మా హృదయాలను తృప్తిపరిచినటువంటి మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నిజముగా ఈ మందిరములో నాయన తేజ మహిమ నింపబడుతుందని నాయన, ఆ మహిమ ద్వారా తండ్రి మేమంతా కూడా ఆశీర్వదించబడుతున్నామని ప్రభువా లేఖనాలు చెప్పినట్లుగా తండ్రి ఈ మందిరం ఇంకా అనేక ప్రజలు వచ్చి ఆశీర్వదించబడునుగా కానీ ప్రభువా ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు నాయన. చెప్పబడిన ఈ మాటలు తండ్రి పరలోక సంబంధమైన దైవికమైన ప్రభువా మాటలు తండ్రి విన్న ప్రతి మాటను నాయన విడిచిపెట్టగా ప్రభా మా హృదయంలో నాయన ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఆశీర్దించబడినట్లుగా ప్రభా సహాయం చేయ. మీకు స్తోత్రాలు నాయన.
మరి లేఖనాలు నా తండ్రి విశదీకరించి నీ సేవకులం ప్రభా యేసుబాబాయ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ప్రభా నిబడిన నాయన బహుబలంగా మీరు వాడుకున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించమని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక సమయంలో